రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అనగానే రాంప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్ జై భారత్ పార్టీ గురించి, మన జేడి లక్ష్మీనారాయణ గురించి బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ మేనిఫెస్టో కూడా బాగా వైరల్ అవుతుంది. చాలా మంది పెద్దల దృష్టిని అయితే ఆకర్షిస్తుంది. అసలు ఆ మేనిఫెస్టోలో ఏముంది సార్? జేడి లక్ష్మీనారాయణ గారు తన పదవిని రిజైన్ చేసిన కానించి దాదాపుగా 7 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నారు. ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమై వాళ్ళ యొక్క సమస్యను తెలుసుకుంటూ దాని పరిష్కార మార్గాలు తెలుసుకుంటూ ఆయన రిజైన్ చేసిన కానించి దాదాపు 90% ప్రజల్లోనే ఉన్నారు. అంటే జాబ్ చేస్తూ కూడా అంతకుముందు ఆయన గ్రామీణ వాతావరణంలో తిరిగేవారు. మహబూబ్ నగర్లో ఒక విలేజ్ని దత్తత తీసుకున్నారు. అట్లాగే తర్వాత రిజైన్ చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సహలాల పుట్టుగానే ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇట్లా మొత్తం 3 గ్రామాలు దత్తత తీసుకొని చేయటం, విలేజ్ వాతావరణం, ఆ వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ ఉండటం వలన రాజమండ్రి దగ్గర ధర్మవరంలో కూడా 12 ఎకరాలు తీసుకుని వ్యవసాయం చేయటం. ఓకే. ఆయన అనేది ఏంటంటే మనం స్వయంగా కష్టపడుకోకుండా మనకి ఇబ్బందులు ఏమీ తెలియవు, ఎవరో చెప్పిన అంటే కంటే మనం తెలుసుకోవాలనే ఉద్దేశం చేత వ్యవసాయంలో దిగటం. ఆ ప్రక్రియలో భాగంగా వ్యవసాయంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంటి అనేది ఆయన క్షుణ్ణంగా తెలుసుకోవటం. అంటే మిగిలిన అన్ని రంగాల ప్రజలతో ఆయన మమేకం అవటం, అనేక స్పీచ్ల కోసం వెళ్ళటం కానీ, విద్యార్థులతో కానీ, మహిళలతో అన్ని రకాలుగా అందరితో మమేకం అవటంలో వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని వాటిని తెలుసుకొని ఒక మేనిఫెస్టో తయారు చేశారు. ఇప్పటి వరకు ఉన్న పార్టీల్లో మేనిఫెస్టో ఏంటంటే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ సభ్యులు మాత్రమే చేస్తున్నారు తప్పించి అవును, ఇది ప్రయోజనాలు రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కొక్క ఫ్యామిలీని మనం పైకి తీసుకొద్దాం, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుకోకుండా అనే ఎజెండాతో కానీ ఎక్కడ ఏ మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయలేదు ఇప్పుడు వరకు కూడా. ఈయన సంక్షేమం ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఓన్లీ సంక్షేమం మీద నడిపించారు ఆంధ్ర రాష్ట్రాన్ని. అవును, దానివల్ల అప్పుల పాలు అయిపోతుంది రాష్ట్రం. అభివృద్ధి అనేది లేదు. యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం, రాష్ట్రానికి అభివృద్ధికి దిశగా ఇండస్ట్రీ వస్తే ఇన్కమ్ పెరగటం అలాంటిది ఏం జరగలేదు. ఏదో వాళ్ళు ఏదో చెబుతున్నారు కానీ అనుకున్న స్థాయిలో అయితే ఏం జరగలేదు. ఈయన ఏంటంటే ఓన్లీ అభివృద్ధిని మీద బేస్ చేసుకుంటూ ఇవాళ అమ్మఒడి కింద 15,000 రూపాయలు తీసుకోవటం కాదు మహిళలారా, మీకు ఒక్కొక్కరికి 15,000 సంపాదించే అవకాశం కల్పిస్తాను, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయటం. ఓకే. ఎందుకంటే ఆయన దత్తత తీసుకున్నటువంటి సగలాల పుట్ట గ్రామంలో మహిళలందరికీ చిన్న చిన్న కుటుంబ పరిశ్రమలు ఏర్పాటు చేసి వాళ్ళుగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా స్వశక్తిగా సంపాదించుకునే విధంగా ఆయన ఏర్పాటు చేశారు. కాబట్టి సో దాన్ని బేస్ చేసుకుని ఆంధ్ర రాష్ట్రంలో చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయడం విలేజెస్కి. అట్లాగే యువతను కూడా నేను చదువు అయిపోయిన తర్వాత ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఉద్యోగాల కోసం ఎదురు చూడటం, లేకపోతే ఆ నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అని ఎదురు చూడటం కాదు, నాకు నేను స్వయంగా నేను బతకగలను, నేను 10 మందిని బతికించగలను విద్య ధీటుగా ఇండస్ట్రీస్ని ఆఫర్ చేసే విధంగా యువతకి, అట్లాగే వృద్ధులకి, విద్యార్థులకి, మన ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళకి బస్సు సౌకర్యం ఫ్రీగా కల్పించే విధంగా, ఒక్కొక్క ఇంటికి సోలార్ ప్యానెల్ ఫ్రీ, కరెంట్ ఛార్జీలు ఇప్పుడు రేట్లు పెరిగిపోతున్నాయి కాబట్టి ఉన్న కరెంట్ ఛార్జీలని స్లాబ్ సిస్టమ్ కింద రేట్లు తగ్గించడం, పెట్రోల్ డీజిల్ రేట్ల మీద రాష్ట్ర పన్నుని తగ్గించే చేయటం, ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు ఇవ్వటం ప్రతి సంవత్సరం, ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయలు ఇవ్వటం. ఓకే. ప్రతి సంవత్సరానికి గ్రామాభివృద్ధి కోసం. ఇది గ్రామాభివృద్ధి కోసం సర్పంచ్ ఎదుకోవటం, లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి అంటే ఎమ్మెల్యేకి ఇవ్వటమో కాదు, ఆ ఇచ్చిన అమౌంట్ ప్రతిదీ కూడా స్క్రూటినింగ్ చేసే బాధ్యత మన ప్రజలదే. ఓకే. ఇది ప్రజా పరిపాలన కాదు ఆయన అందించాలనుకునేది, రాష్ట్ర పరిపాలన కాదు ఇది కాదు, ప్రజా పరిపాలన అందించాలని ఉద్దేశించేతే ఆయన ఈ రకంగా ప్రజలను స్క్రూటినింగ్ చేసే విధంగా. సపోజ్ ఒక రోడ్డు కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, ఒక 30 ఫీట్లు రోడ్డు వేయాలి, 30 ఫీట్లు వేస్తున్నాడా లేదా, 2 అంగుళాల మందం అని వాడు కోర్టులో వచ్చాడు, ఆ 2 అంగుళాల మందం వేస్తున్నాడు లేదా, ఇట్లా మొత్తం స్క్రూటినింగ్ అంతా ప్రజల చేతే. ప్రజల నుంచి కూడా ఒక కమిటీ ఉంటుంది. ఓకే. ఇటు ప్రభుత్వం తరపు నుంచి ఏ కమిటీ అయితే వర్క్ చేస్తో ప్రజల నుంచి కూడా ఒక కమిటీ ఉంటుంది అనమాట. అట్లా పోటీ పెడితే కానీ వీళ్ళు ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఉంటేనే కానీ క్వాలిటీ ఎప్పుడు అవుట్పుట్ బయటికి రాదు. అట్లాగే ప్రజల్లో ఎప్పుడైతే కమిటీలు ప్రశ్నిస్తూ ఉంటాయో వీళ్ళు కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా కరెక్ట్గా పనిచేస్తారో, అవినీతికి తావు లేకపోకుండా. ఒక ఫ్యామిలీలో ముఖ్యమైన వ్యక్తి చనిపోతే యాక్సిడెంట్ కానీ కానీ ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డును పడిపోతుంది. అవును. అందుకని ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్, అది ప్రభుత్వం బేర్ చేసే విధంగా బీమా పథకం. ఇట్లా ఒక అంశం కాదు, విద్య, వైద్యం అన్ని రంగాల్లోనూ చేసుకుంటే ఇది ఒక చర్చాంశనీయం అయింది. ఇప్పుడు ఇంతవరకు ఏ పార్టీ కూడా చేయలేదు.
అలాంటిది ఈ జేడి లక్ష్మీనారాయణ గారు రిలీజ్ చేసిన ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఈ మేనిఫెస్టో అది మీకు 2 పేజీలలో కనిపించవచ్చు, కానీ అది 7 సంవత్సరాల ఆయన ప్రజల్లో తిరిగి ప్రజలతో మమేకమయ్యి అన్ని అంశాలను క్రోడీకరించి తీసుకొచ్చినటువంటి అవుట్పుట్ అనమాట అది. ఇది ప్రజా మేనిఫెస్టో. ఎవరైనా సరే పార్టీ మేనిఫెస్టో అంటారు జనరల్గా, మా పార్టీ మేనిఫెస్టో అంటే ఇది పార్టీ మేనిఫెస్టో కాదు, ముమ్మాటికే ప్రజల నుంచి సేకరించినటువంటి ప్రజల చేత ఆమోదించబడినటువంటి మేనిఫెస్టో. ఇది రిలీజ్ చేసేటప్పుడు కూడా ఒక రైతు సమక్షంలో, ఒక వికలాంగుల సమక్షంలో, ఒక కార్మికుల సమక్షంలో, ఒక ఆటో కూలీ, ఒక రైతు వారి కూలీ, వీళ్ళందరి సమక్షంలో రిలీజ్ చేశారు తప్పించి, ఇది వాళ్ళందరి సహకారంతోనే వాళ్ళ చేతే రిలీజ్ చేయించారు తప్పించి ఎక్కడో ఏసీ గదుల్లో ప్రెస్ మీట్లు పెట్టి చేసింది కాదు అది. ఓకే, అంటే ఇప్పుడు జగన్ గారి పథకాలకు ధీటుగా ఉంటుందా సార్ ఇవన్నీ? అది సంక్షేమం ఒకటే, ధీటుగా ఉండటం కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారికి మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. పొత్తులో భాగంగా రాష్ట్రం నాశనం అయిపోతుంది, మేము ప్రజా పరిపాలన చేస్తాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తాం అంటున్నారు. మరి ఈ మేనిఫెస్టోకి ధీటుగా మేనిఫెస్టో రిలీజ్ చేయమని టీడీపీని కానీ లేకపోతే జనసేన కానీ వీళ్ళిద్దరూ ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయమని సంతోషమే. ఇప్పుడు జేడీ గారే ఇవన్నీ అమలు చేయాలి, లేకపోతే ఆ క్రెడిట్ నాకే దక్కాలని కాదు. ఇక్కడ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏదైనా ఒక పని చేస్తే ఈ క్రెడిట్ ఆ పార్టీకి వెళ్ళిపోతుందని చెప్పి యువతల పార్టీ వాళ్ళు కేసులు వేసి తొక్కేసేయడం జరుగుతుంది. జేడీ గారి ఉద్దేశం కాదు. ఈ మేనిఫెస్టోని ఏ పార్టీ వాళ్ళు మేనేజ్ చేసినా కానీ ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి గారు మీ మేనిఫెస్టో బాగుందని, మీ మేనిఫెస్టో నేను అమలు జరుపుతాను, రీకాల్ చట్టం ద్వారా ఒకవేళ ఈ మేనిఫెస్టో కనుక మీరు చెప్పిన అంశాలను కనుక మేము అమలు జరగకపోతే మేము ప్రజా ఆమోదంతో మళ్ళీ మేము ప్రభుత్వం గది దిగిపోతాం అనే ఉద్దేశంగా ఒక భరోసా ఇవ్వగలిగినా కూడా దానికైనా సంతోషం. ఏంటంటే రాష్ట్రానికి లాభం చేకూర్చాలి, ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆనందంగా ఉండాలని తెప్పించి ఇది వ్యక్తిగత ప్రయోజనం కోసం చేయాల్సింది కాదు. ఇది ఆయన మార్పు ఏంటనేది సిబిఐలో చూశారు, ఇంకా కొత్తగా చూడాల్సింది లేదు. ఆయన మార్పు నాణ్యానికి ఒక పక్కనే చూశారు సిబిఐలో, ఇప్పుడు రెండో పక్క ఈ మేనిఫెస్టో రూపంలో రాజకీయంగా కూడా చూడబోతున్నారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు జనసేన టీడీపీ వచ్చేసి, వాళ్ళ మేనిఫెస్టో అనేది ఇంకా స్ట్రాంగ్ ఉంది. ఏంది మహిళలకు ఉచితంగా 3 సిలిండర్ ప్రతి సంవత్సరం ఇస్తాను అన్నారు. మళ్ళీ వచ్చేసి కుటుంబానికి 25,000 అంటే ప్రతి నెల వాళ్ళు ఇస్తా అంటున్నారు. దానికి మీరు ఇప్పుడు నాకు ఈ మేనిఫెస్టో ఇచ్చారు, దీనికి ఏ పొందనా లేదు. అంటే ఇప్పుడు ఇన్ని అయినా సరే ఇన్ని చెప్పారు మేనిఫెస్టోలో, ఇన్ని పథకాలు చెప్పారు, ఇన్ని పథకాలు జనాలు ఇంట్రెస్ట్ చూపించలేదు సార్. ఇప్పుడు ఏదైనా సరే షార్ట్ అండ్ స్వీట్గా అయిపోవాలి, 4 ఉంటే ప్రజలకి వెంటనే మైండ్లోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు 3 గ్యాస్ బండ్లు ఇస్తాము, 25,000 ఇస్తాము, ఇట్లా సంక్షేమం ఇచ్చి కూర్చోబెడతాం కంటే కూడా జయలక్ష్మి కంటే మన బతు మీరు బతకడానికి అవకాశం కల్పిస్తాను, మిమ్మల్ని సోమరిపోతం చేయటం కాదు. జనాలు సోమరిపోతుగా అలవాటు పడిపోయారు. ఇప్పుడు వరకు ప్రభుత్వ పథకాలు తీసుకొని సోమరిపోతుగా అలవాటు పడిపోతున్నారు. మీకు సంవత్సరానికి ఇచ్చే 15,000 లేకపోతే సంవత్సరానికి ఇచ్చే 3 బండ్ల కోసం కాదు మీరు చేయాల్సింది, మీకు నెలకు 15,000-20,000 సంపాదించుకునే అవకాశం నేను కల్పిస్తాను. ఇండస్ట్రీస్ పరంగా కానీ, కుటీస్ పరిశ్రమ వలన కానీ, ఇంకో రకంగా మీరు బతకడానికి, మీరు మీ యొక్క బతుకు మీరు కాళ్ళ మీద ధైర్యంగా నిలబడి చేసుకునే హక్కు నేను కల్పిస్తానని చెప్పేసి అంటున్నారు. ఈ ఉచితాల వల్ల ఎన్ని చేయగలుగుతున్నారు, వీళ్ళు ఉచితాలు ఇస్తున్నారో అభివృద్ధి లేకుండా మళ్ళీ ట్యాక్స్ రూపంలోనో ఇంకో రూపంలో మళ్ళీ వెనక బాధేసేస్తున్నారు. వరకు అంతేగా జరుగుతున్నది. అవునవును, అది కాదు కదా. జేడి లక్ష్మి గారిని చెప్పి ఇప్పుడు వ్యవసాయం గురించి మేనిఫెస్టో, మరి స్వామినాథన్ కమిషన్ ఒక ఎకరానికి 30,000 ఖర్చు అయింది అనుకోండి ఖర్చులు. స్వామినాథన్ కమిషన్ ఏం చెప్పింది, రూపాయి ఖర్చు అయితే ₹1.5 అంటే 30,000 ఖర్చు అయితే ₹45,000 మినిమం గిట్టుబాటు ధర ఉండే విధంగా ఇది చేయమండి. ఆ స్వామినాథన్ కమిషన్ అమలు జరపడానికి ఏ ఒక్క పార్టీ ముందుకు రావట్లేదు. మరి జేడి లక్ష్మీ గారు ముందుకు వచ్చారు, అది నేను అమలు జరుపుతానని చెప్పేసి. దాంతోపాటు ఎకరానికి కాదు, మామూలుగా రైతుకి ₹10,000 చేయూత కింద, వ్యవసాయ కూలీల ఖర్చుకు 5,000 చొప్పున ఇస్తాం. మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదో కాదు 6,000, మొత్తం దాదాపుగా 21,000 రైతులకు ఇచ్చే విధంగా మేము ఏవైతే చెబుతున్నారో జేడి లక్ష్మీ గారు ఏవైతే చెబుతున్నారో ఇవన్నీ కూడా ఈ గణాంకాలతో సహా చర్చకి సిద్ధం. ఏ పార్టీ వాళ్ళన్నా సరే మీ మీడియా సాక్షిగా చర్చకి సిద్ధం. జేడీ గారు అనుమతిస్తే నేనైనా వస్తాను, గణాంకాలతో సహా ఏది ఎట్లా సాధ్యం అనేది, అప్పులైన ఆంధ్రప్రదేశ్ని ఎలా సృష్టించాలి, ఎలా ముందు తీసుకెళ్ళాలి, ఈ పథకాలను ఎలా అమలు జరపాలి, ఇన్కమ్ ఎలా వస్తుంది, ఇన్సూరెన్స్ ఎలా, మరి ఈ రైతులకు ఎలా ఇవ్వాలి ఏంటి అని ప్రతి ఒక్కదానికి గణాంకాలతో సహా A to Z అనేక అంశాలని అన్ని తరగతుల వారికి, అన్ని అంశాల వారికి చెందే విధంగా, అన్ని రకాలుగా న్యాయం జరిగే విధంగా మేనిఫెస్టో ఉంది తప్పించి వీళ్ళకి మళ్ళీ 3 సిలిండర్లోనో లేకపోతే ఒక 20,000 ఇచ్చేసేయడం, వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఒకరికి ఇస్తా ఉంటే మేము ముగ్గురికి ఇస్తా ఉంటాం, అది కాదు కావాల్సింది. అందరికీ అన్ని రకాల వాళ్ళకి ఆమోదయోగంగా ఉండే విధంగా చేసి దీని మీద చర్చ కూడా బాగా నడుస్తుంది. అవును, చూసాం మేము కూడా. ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా అన్నారు. మళ్ళీ మన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు కూడా దీని గురించి డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఇది ఇంతవరకు ఇది అలాంటి ఒక సీనియర్ మోస్ట్ రాజకీయ విశ్లేషకులే వాళ్ళ ప్రశంసలు పొందిందంటే, మరి వాళ్ళ ప్రశంసలు పొందే వరకు మాకు కూడా తెలియదు, మేము టీవీలో చూసే వరకు.
సో ఇలాంటి పరిస్థితుల్లో మరి చాలా జనాలకి ఇంకా దగ్గర అవ్వాలి మీలాంటి స్టూడియోస్ ద్వారా. ఎందుకంటే జేడి లక్ష్మీనారాయణ గారికి ఇప్పుడు మీడియా ఏమైపోయిందంటే ఏ పార్టీకి ఆ పార్టీ కొమ్ము కాసేస్తుంది. వైసీపీకి ఒక మీడియా, టీడీపీకి ఒక మీడియా, ఇట్లా ఉంది. సో జేడి లక్ష్మీనారాయణ గారికి ఏ మీడియా లేదు. ప్రజల నోటితోనే ఇది ప్రజలు మాట్లాడుకుంటే అట్లా జనాల్లోకి వెళ్ళడం తప్పించి ఏ మీడియా లేదు. సోషల్ మీడియా ద్వారానో లేదా మీలాంటి ఛానల్స్ ద్వారానో తప్పించి ఆయన స్పెసిఫిక్ ఏ మీడియా లేదు. మనం మంచి చేయాలనుకున్నప్పుడు నలుగురికి మంచి ఈ రకంగా కూడా మనం ముందుకు తీసుకెళ్ళనేది ఒక ఆశ. ఓకే, థ్యాంక్ యూ సార్.